గంజాయి డ్రగ్స్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యుద్ధం ప్రకటించారు. గంజాయి డ్రగ్స్ వాడేవారికి తమదైన శైలిలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు బాగున్నాయని నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ అన్నారు. యువతకు డ్రగ్స్ అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు చూశారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు, ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అని అంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము. మన అందరం ఆలోచన చేయాల్సిన సందర్భం. మిత్రులారా, ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదిక అయితే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో డ్రగ్స్కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా, ఇది మనకు ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన, తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలా మంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధ వేసింది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తుంది. దిస్ ఇస్ అ టెంపరీ హై. డ్రగ్స్ ఎవడో ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండే అంటే, అరే ఒక్కసారి ట్రై చేయరా, ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం తర్వాత ఆపేద్దామని. కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. అసలు ఎవరైనా మన చుట్టుపక్కల అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి, వద్దు, వాళ్ళ మంచి కూడా చెప్పాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్, మనం ఎఫెక్ట్ కాకూడదు. నేనేమంటా అంటే, ఇఫ్ యూఆర్ చేజింగ్ అ హై ఇన్ లైఫ్, డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే విధానం అమలులో ఉందని అన్నారు. ఇదే తరహాలో తెలుగులో కూడా అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనికోసం తమ తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా విస్తృత చర్యలు చేరుపుతామని ప్రకటించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే డ్రగ్స్ తీసుకునే నటీనటులు, సాంకేతిక నిపుణులు లేదా చిత్ర పరిశ్రమలో ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అంటే చిన్న పిల్లల వరకు ఈ డ్రగ్స్ వెళ్ళడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాన్ని నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా వంతుగా నేను ఓటు తీసుకుంటున్నాను. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. ప్రతి కుటుంబంలో, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం.
రెడీయా మీరు? ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం. ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. సో ఇది మన కర్తవ్యం. రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని చెప్పారు. శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం క్రితమే ఈ వ్యవహారాన్ని బయట తెచ్చామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలోనే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పోలీసులపైనే ఎంక్వైరీ చేస్తే ఏం లాభమంటూ విమర్శించారు. వారు పదే డిమాండ్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి ఈరోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుందనేటువంటి విషయం మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని. పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కొంతమందిని టార్గెట్గా పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దుర్మార్గం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత రాత్రిపూట ఫోన్ల వద్దే పడుకునేవారేమో, చివరకు మొగుడు పెళ్లాలు మాట్లాడుకున్నవి కూడా రికార్డు చేశారంటూ ఫైర్ అయ్యారు. రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, లేదా వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంకా చాలామంది సీనియర్స్ మా అందరి మీద వాళ్ళు ఫోన్లు నాకు చాలామంది అంటారు, అలా నీ ఫోన్ను
ట్యాప్ నీ ఫోన్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారన్నా, నీ ఫోన్ ట్యాప్ అవుతున్నాయని చెప్పి. చేస్తే చేసుకోండిరా, ఏం పీకేది ఏముందిరా, చేసుకుని చేస్తే చేసుకోండిరా అని అంటుంటే. అది విచిత్రం ఏంటంటే అసలు ట్యాప్ చేసేటోళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళే కదా. నాకు పోలీసు వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు నేను ఎప్పుడన్నా మేమంతా అపోజిషన్లో ఉన్నాం కదా, ఏదైనా ఇష్యూ మీద పోలీసు వాళ్ళతో మాట్లాడితే ఆ గవర్నమెంట్ ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడితే అన్న మేము వాట్సాప్లో నుంచి మాట్లాడతాం అన్న అంటారు. అదేందా వాట్సాప్ ఎందుకు, ఏమవుతుంది అని అంటే, లేదన్నా మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని అన్నారు. పోలీసు వాళ్ళు కూడా అన్నారు, కొంత పోలీసు అధికారులు కూడా మా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి. మీ ట్యాపింగ్ మా ట్యాపింగ్ అందరి ట్యాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు రా నాయన కేసీఆర్ అంటే. వాళ్ళు ఎంత బలహీనులు అయిపోయారంటే ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి వద్ద మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే అభివృద్ధి సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని జూపల్లి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం మంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జ్గా ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉంది. వారు చాలా అనుభవజ్ఞులు. ఇదివరకు 2 పర్యాయాలు మంత్రి పదవిగా నిర్వహించి ఇవాళ ఆదిలాబాద్లో 4 కలెక్టర్లు అధికారులతో ఇలా రివ్యూ సమావేశం ఉంది. సాయంత్రము అక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి పార్టీ వచ్చే స్థానిక ఎన్నికలలో కోర్టు తీర్పు 90 రోజుల్లో నిర్వహించాలని చెప్పి ఇచ్చిన సందర్భంగా పార్టీ బలోపేతానికి అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని చెప్పి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపించుకోవడమే పార్టీ ప్రధాన లక్ష్యం. తప్పకుండా అందరం కలిసి ఒకటే తాటిపై ఉండి పార్టీ నిర్దిష్టానుసారం రేవంత్ సర్కార్ అప్పుల పర్వం పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిందని ఆమె ఆరోపించారు. అయితే ఆ అప్పును ప్రాజెక్టుల అభివృద్ధికి, ప్రజల సంక్షేమ పథకాలకి వినియోగించడం లేదని, అప్పు తెచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయని మండిపడ్డారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి కంపెనీలకు 1200 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో కేసీఆర్ ఎప్పుడూ ఇలా అడ్వాన్స్ ఇవ్వలేదు, పనిచేసిన తర్వాతే డబ్బులు ఇస్తారు అని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా నిధులను వినియోగించకుండా ప్రజాధనం వృధా చేస్తుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 4 పనులు అయితే ప్రారంభమైనాయి. ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లను అని చెప్పి గప్పలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు. ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు, మోడీ గారిని ప్రశ్నిస్తలేరు. సో 100% ఇది నాటకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. అది ఆధారాలతో సహా ఉన్నది. జూలై 15న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఇందులో కొత్తదనం ఏం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. రెడ్డి గారు జూలై 6వ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు. ఆయన చాలా తెలివిగా పెద్ద చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను బలపరిచే కార్యక్రమాలు జిల్లాల వారీగా విస్తృత స్థాయిలో జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే విభజన హామీలు పూర్తిగా అమలవుతాయని, ముఖ్యంగా రాజధాని మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి, నాయకుల జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడ్డం ఈరోజు రాజకీయంగా చాలా
అవసరం. రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది, కానీ ఒక్కటంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న కేసులో కాకానిని సిట్ 2 రోజుల పాటు విచారణ చేపట్టింది. 2 రోజుల పాటు కాకానిని నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో విచారించారు. దాదాపు 50 పైచీలకు ప్రశ్నలు వేసినా కాకాని దగ్గర నుండి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయినట్లు తెలుస్తుంది. విచారణ పూర్తి కావడంతో ఆయనను తిరిగి వైద్య పరీక్షలు చేయించి అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఓ గేమింగ్ యాప్ ఇప్పుడు వివాదానికి దారితీసింది. ప్రముఖ గేమింగ్ ప్లాట్ఫామ్ రోబ్లెక్స్ ద్వారా రూపొందించిన ఈ గేమ్లో మహాద్వారం, దర్శన మార్గం, హుండీ వంటి విషయాలను వర్చువల్గా చూపించడం భక్తుల ఆగ్రహానికి గురైంది. ఈ యాప్ను తమిళనాడుకు చెందిన ఓ డెవలపర్ రూపొందించినట్లు గుర్తించారు. గేమ్ ద్వారా శ్రీవారి దర్శనం వాస్తవిక అనుభూతిని కలిగించే ప్రయత్నం చేసినా దీనిని మతపరమైన గౌరవాన్ని కించపరిచేలా ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. టీటీడీకి ఇప్పటికే పలు ఫిర్యాదులు చేరడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఉన్న గేమ్ కంటెంట్ను పరిశీలించి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవైపు భక్తుల మనోభావాలు, మరోవైపు సాంకేతిక అభివృద్ధి మధ్య ఈ ఘటన నూతన చర్చకు దారితీసింది. మత స్థలాల వర్చువల్ మోడలింగ్పై నియంత్రణ అవసరమా అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డాక్యుమెంట్ రైటర్స్ నుండి సుమారు 90,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ డబ్బు సక్రమమా అక్రమమా అన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేలపై టూ వీలర్లకు టోల్ ఫీజులు వసూలు చేస్తుందనే కథనాలు సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొట్టాయి. జూలై నుంచి ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై టోల్ విధించాలని భావిస్తుందని అనేక మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే దీనిపై కేంద్రం స్పందించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అవాస్తవ ప్రచారాలపై మండిపడ్డారు. ఈ విషయంలో స్పష్టత కూడా ఇచ్చారు. జూలై 15 నుంచి బైకులకు టోల్ ఫీజు అమలవుతుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. అటువంటి ఉద్దేశం కూడా లేదని కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటుంది. 2019 నుండి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని గుర్తింపు లేని 345 రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేసింది. ఆ పార్టీలకు కార్యాలయాలు కూడా లేవని గుర్తించి ఈసీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలి అంటే ఎన్నికల్లో 6% ఓట్లను సాధించాలి. అలా 6% ఓట్లను కూడా సాధించని పార్టీలను నమోదిత పార్టీలు అని పిలుస్తారు. ఇక ఈసీ డీలిస్ట్ చేసిన గుర్తింపు లేని రాజకీయ పార్టీలలో పలు రాష్ట్రీయ పార్టీలతో పాటు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి కూడా ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద సుమారుగా 2800 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు ఈసీ తెలిపింది. యాక్సియం 4 మిషన్ విజయవంతమైంది. శుభాంశు బృందం సక్సెస్ఫుల్గా రోదసీలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహించింది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండే అయితే వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఇవాళ విజయవంతంగా పూర్తయింది. ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉండనుంది. ఐఎస్ఎస్లో పలు కీలక ప్రయోగాలు చేయబోతున్నారు. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించాడు. దీంతో ఆయన్ను అంతా అభినందిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కనిపించకుండా పోయారు. సోషల్ మీడియాలో యుద్ధం సమయంలో వరుస పోస్టులు పెట్టిన ఆయన ఎక్కడికి వెళ్లిపోయారనేది ప్రశ్నార్థకరంగా మారింది. అయితే తాజాగా ఆయన కాల్పుల విరమణ తర్వాత మొదటిసారి స్పందించారు. 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్పై తమ దేశమే విజయం సాధించిందని అన్నారు. అమెరికా స్థావరాలపై దాడి చేయడం ద్వారా ఆ దేశానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణవోదేవి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త ట్రెక్కింగ్ రహదారిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. హిమకోటి రూట్లో ఉన్న సత్య వ్యూ పాయింట్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడడంతో కొత్త ట్రాక్ను తాత్కాలికంగా మూసివేసినట్లు సహాయక బృందాలు తెలిపాయి. పాత మార్గంలోనే యాత్ర సజావుగా కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాటరీ కార్లు, హెలికాప్టర్ సేవలు నిలిపివేశామన్నారు. ఇదే సమయంలో భైరవ ఆలయం వైపు వెళ్లే ట్రాక్లో కూడా కొండచర్యలు విరిగిపడినట్లు తెలిపారు. 2 ట్రాకుల్లోనూ పడ్డ కొండ చర్యలను తొలగించే పనులను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్ర తర్వాత పుతిన్ ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. హేగ్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయనతో వ్యవహరించడం నేను ఊహించిన దానికంటే చాలా కష్టతరంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. యుద్ధం ముగించడానికి ఇది చాలా మంచి సమయం అని నేను అనుకుంటున్నా. ఈ విషయంపై పుతిన్తో త్వరలో మాట్లాడతా. మనం వారి యుద్ధాన్ని ముగించగలమో లేదో చూద్దాం. నిజానికి దాన్ని సులభంగా పరిష్కరించగలనని నేను అనుకుంటున్నా అని ట్రంప్ పేర్కొన్నారు. తన వరకు రాజ్యాంగమే అత్యున్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. ప్రజాస్వామ్యంలోని 3 శాఖలు దాని కిందే పనిచేస్తాయని తెలిపారు. పార్లమెంటుకు సవరణలు చేసే అధికారం ఉందన్నారు. కానీ అది రాజ్యాంగంలోని మౌలిక అంశాలను మార్చలేదని చెప్పారు. 52వ CJIగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతి సిటీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గత 2 నెలలుగా చైనా నుంచి భారత్కు ప్రత్యేక ఎరువుల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే బీజింగ్ ఇతర దేశాలకు మాత్రం ఈ ఎరువులను యథావిధిగా సరఫరా చేస్తుంది. పండ్లు, కూరగాయలు వంటి వాణిజ్య పంటలతో పాటు ఇతర పంటల్లో దిగుబడిని గణనీయంగా పెంచడంలో ఈ ప్రత్యేక ఎరువులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరిణామం భారతీయ వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. పొట్టి క్రికెట్ టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ 2 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తనను ఎంతో బాధించిందని అన్నాడు. సొంత గట్టుపై విశ్వ విజేతగా నిలవాలనుకున్న తమ కలల్ని ఆస్ట్రేలియా కల్లలు చేసిందన్నాడు. ఆ ఓటమికి T20 వరల్డ్ కప్లో ప్రతీకారం తీర్చుకున్నామని హిట్మ్యాన్ చెప్పాడు. ICC టోర్నమెంట్లలో వరుసగా 2వ ఫైనల్ చేరిన భారత జట్టు వెస్టిండీస్ గడ్డపై ఆసీస్ గోడను బద్దలు కొట్టిన తీరును రోహిత్ వివరించాడు. అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మామ్దానీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అతను భారతీయుడి కంటే పాకిస్తాన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పింది. అతని తల్లి మీరా నాయర్ దేశ ఉత్తమ చిత్ర నిర్మాతలలో ఒకరని గుర్తు చేశారు. కానీ ఆమె కుమారుడు మామ్దానీ మాత్రం హిందూ మతాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సంఘవి కూడా జోహ్రాన్ మామ్దానీపై విమర్శలు చేశారు. మామ్దానీ భారత వ్యతిరేక వైఖరిపై స్పందిస్తూ దేశానికి అతని లాంటి మిత్రులు అవసరం లేదని అన్నారు.